వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టమాటో రోటి చట్నీ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఇలా పాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత టమాటాలు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి. ఇవన్నీ ఇలా యాడ్ చేసుకొని తిప్పండి. దీన్ని ఒక పావు గంట సేపు మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వండి. ఇలా మూత పెట్టి పావు గంట సేపు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలండి. అప్పుడు టమాటోలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ బయటకు వస్తుంది. ఇలా పావు గంట ఉడికిన తర్వాత ముక్క అంతా ఇలా మెత్తగా అయిపోతుందండి. ఇలా టమాటోలో ఉన్న వాటర్ అంతా పోయి ఆయిల్ బయటకు వస్తుంది. ఇలా వచ్చేంత వరకు వేయించాలండి. నాకు పావు గంట సేపు పట్టింది. ఇలా పచ్చిమిరపకాయలు టమాటా ఇలా మెత్తగా మగ్గిపోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది పూర్తిగా చల్లారిపోవాలండి. ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయిన ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా మిక్సీ జార్లో మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 10 వెల్లుల్లి రబ్బలు వేయండి. ఈ క్వాంటిటీ టమాటా పచ్చిమిరకాయ ముక్కలకి ఇలా 10 వెల్లుల్లి రబ్బలు వేయండి. మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేయండి. అలాగే కాస్త జీలకర్ర, ఇలా ఇవన్నీ యాడ్ చేసుకొని ఇప్పుడు మిక్సీ వేసుకోండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో మిక్సీ వేసుకోవాలండి. ఇలా రావాలండి. ఇంకా కావాలంటే ఇంకా మెత్తగా అయినా మిక్సీ వేసుకోవచ్చు. నేను ఇలా వేసాను. ఇలా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని తిరగమాత వేసుకోవాలి. ఇప్పుడు తిరగమాతకి పాన్ పెట్టుకొని మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, అలాగే కాస్త పసుపు, కరివేపాకు ఇలా వేగిన తర్వాత ఇలా యాడ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే టమాటా చట్నీ రెడీ. ఈ టమాటా చట్నీ మనం దోశల్లోకి, రైస్లోకి సర్వ్ చేసుకోవచ్చు. దోశల్లోకి చాలా బాగుంటుంది, గారెల్లోకి కూడా చాలా బాగుంటుంది. అండ్ వేడి వేడి రైస్లో కూడా ఈ టమాటా రోటి చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.